easy go. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది సెషన్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామంటే లూప్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూసాం. సో ఈ రోజు క్లాస్లో కూడా మనం ఏం చేద్దామంటే లూప్స్ మీద ఇంకో 3 ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏం చేయాలంటే, సో ఒక నెంబర్ నుంచి 2 ఇన్పుట్స్ అనేవి ఇస్తారు. సో ఫస్ట్ నెంబర్ 10 ఇచ్చారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సెకండ్ నెంబర్ 20 ఇచ్చారు. 10 నుంచి 20 నెంబర్స్ మధ్య లోపల మనకి ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి ప్రింట్ చేయాలి. సో ఇది ఒక క్వశ్చన్. సో నెక్స్ట్ మనం సమ్ ఆఫ్ డిజిట్స్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్ కూడా మనం సాల్వ్ చేయబోతున్నాం. అండ్ ఫైనల్ వన్ మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఆర్ నాట్, ఒక నెంబర్ ఇస్తే అది ఆమ్స్ట్రాంగ్ నెంబరా కాదా అని చెప్పేసి మనం ఆ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయబోతున్నాం. సో మనం వన్ బై వన్ ఎలా చేయాలి ఏంటనే థింగ్స్ గురించి హ్యాండ్స్ అని చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ యొక్క కౌంట్ అనేది చూద్దాం. సో మీరు ఫస్ట్ క్లాస్ చూసినట్లయితే మనకి ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్ అంటే ఏంటి అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఆ క్లాస్ చూడలేదనుకోండి, సో ఒకసారి వెళ్ళి ఫస్ట్ క్లాస్ అనేది చూడండి. ఓకేనా? ఓకే గైస్. సో ఫస్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ m=10 ఇచ్చారండి, n=20 ఇచ్చారు. సో 10 నెంబర్ నుంచి 20 నెంబర్స్ మధ్య లోపల ఉన్న ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మనకి కౌంట్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 నుంచి 20 నెంబర్స్ మధ్య లోపల ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి. సో 10, 12, 14, 16, 18 అనేవి ఉంటాయి, అంతే కదండి. సో ఇక్కడ మనకి ఏమవుతాయంటే 1, 2, 3, 4, 5 అంటే టోటల్ మనకి ఈవెన్ నెంబర్స్ కౌంట్ వచ్చేసి 5 ఉన్నాయి. సో ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మనకి కౌంట్ చేద్దాం. 11, 13, 15, 17, 19. సో ఆడ్ నెంబర్స్ కౌంట్ కూడా మనకి ఎన్ని ఉన్నాయంటే 5 అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్స్ కౌంట్ అని చెప్పేసి 5 రావాలి, ఆడ్ నెంబర్స్ కౌంట్ అని చెప్పేసి 5 రావాలి. సో క్వశ్చన్ క్లారిటీగా అర్థమైంది కదా. సో ఒకసారి మనం ఈ క్వశ్చన్ ఎలా చేయొచ్చు ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ మనకి 10 నుంచి 20 నెంబర్స్ మధ్య లోపల ఉన్న ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయో కనుక్కోవాలి ఫస్ట్. సో అంతే కదండి. సో అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం 10 నుంచి 20 నెంబర్స్ మధ్య రేంజ్ లోపల మనం ఇటరేట్ అవుతాం అనమాట. సో ఇటరేట్ అవ్వడానికి మనం ఏం చేద్దామంటే ఫర్ లూప్ అనేది యూజ్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి మనం ఏం చేద్దామంటే m, n+1. సో ఇప్పుడు నేను ప్రింట్ అయ్యాను అనుకోండి. సో నాకు 10 నుంచి 20 నెంబర్స్ మధ్య ఉన్న నెంబర్స్ అనేవి వస్తాయి మనకి. సో 10 to 20 నెంబర్స్ అనేవి వచ్చాయి. సో ఈ 10 to 20 నెంబర్స్లో నాకు ఈవెన్ నెంబర్స్ ఏవి, ఆడ్ నెంబర్స్ ఏవి అని చెప్పేసి నేను ఐడెంటిఫై చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో 10 నుంచి 20 మధ్య లోపల ఈవెన్ నెంబర్స్ అని లాగా కనుక్కోవాలి, ఆడ్ నెంబర్స్ ఏమున్నాయో కనుక్కోవాలి. అంటే ఫస్ట్ మనకి ఐలో 10 వస్తుంది, తర్వాత 11 వస్తుంది, తర్వాత 12, ఈ విధంగా 20 వరకు నెంబర్స్ అనేవి వస్తాయి. సో ఐలో ఒక్కొక్క నెంబర్ వచ్చినప్పుడు అది ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అని చెప్పి మనం ఫైండ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అంటే కండిషన్ చెక్ చేయాలి. కండిషన్ చెక్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తామండి, కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం ఇఫ్ ఒకవేళ i మాడ్యులస్ 2, i అనేది మనకి 2తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 అయింది అనుకోండి. సో అది ఈవెన్ నెంబర్ అని అర్థం కదా. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఈవెన్ కౌంట్ అని చెప్పేసి ఇనిషియల్ వాల్యూ 0 తీసుకుంటాను. సో ఎప్పుడైతే నాకు ఈ కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు నేను ఏం చేస్తాను, ఈవెన్ కౌంట్కి ఒకటి యాడ్ చేస్తాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎల్స్లోకి వస్తే మీనింగ్ ఏంటండి, ఒకవేళ మనకి i 2తో డివిజిబుల్ అయిందనుకోండి. సో అది ఈవెన్ నెంబర్ అంటాం. ఒకవేళ డివిజిబుల్ అవ్వలేదనుకోండి, కండిషన్ ఫాల్స్ అవుద్ది. కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లోకి వచ్చిందనుకోండి అది ఆడ్ నెంబర్ అని అర్థం. సో ఆడ్ నెంబర్ అన్నప్పుడు మనకి ఆడ్ నెంబర్ కౌంట్ అనేది సపరేట్గా ఒకటి తీసుకోవాలండి. అంటే ఇక్కడ నేను ఏం చేస్తాను, ఆడ్ కౌంట్ అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఇనిషియల్ వాల్యూ 0 తీసుకుంటాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఆడ్ కౌంట్కి ఎప్పుడైతే నాకు ఎల్స్లోకి వస్తుందో అది ఆడ్ నెంబర్ అని అర్థం. సో ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, సో ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు ఆడ్ కౌంట్లోకి 1 యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఫైనల్లీ మనకి ఫర్ లూప్ బయట ఏం చేస్తామంటే ప్రింట్ ఈవెన్ కౌంట్ అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఈవెన్ కౌంట్ అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఈవెన్ కౌంట్ లోపల ఏదైతే వాల్యూ ఉందో అది ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తర్వాత మనం ఏం చేస్తాం, ప్రింట్ ఆడ్ కౌంట్ అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఆడ్ కౌంట్ అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే సో ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆడ్ కౌంట్ అని చెప్పేసి ఇస్తాం అనమాట. సో ఈ విధంగా చేస్తామండి. సో ఒక్కసారి మనకి కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మనకి ఐలో 10 వస్తుందండి. 10 మాడ్యులస్ 2 చేసినప్పుడు నాకు రిమైండర్ 0 వస్తుంది. సో 0 అనేది 0కి ఈక్వలే కదా. సో ఈక్వల్ కాబట్టి నాకు ఈవెన్ కౌంట్లో 1 వస్తుంది. ఆ తర్వాత 11 వచ్చినప్పుడు నాకు ఈ కండిషన్ ఫాల్స్ అవుద్ది. ఫాల్స్ అయినప్పుడు నాకు ఎల్స్లోకి వెళ్ళి ఆడ్ కౌంట్కి 1 యాడ్ అవుతుంది. తర్వాత 12 వస్తుంది.
సో 12 వచ్చినప్పుడు నాకు ఈ కండిషన్ ట్రూ అయ్యి నాకు ఈవెన్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. తర్వాత మనకి 13 వచ్చినప్పుడు నాకు ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయ్యి ఎల్స్ లోపలికి వెళ్ళి ఆడ్ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుద్ది. తర్వాత 14 వచ్చినప్పుడు మనకి ఏమవుద్దంటే ఈవెన్ కౌంట్ అనేది మనకి ఏమవుద్దండి ఇంక్రీజ్ అవుద్ది. 14 వచ్చినప్పుడు ఈవెన్ కౌంట్, 15 వచ్చినప్పుడు ఆడ్ కౌంట్, తర్వాత 16 వచ్చినప్పుడు ఈవెన్ కౌంట్. ఈ విధంగా మనకి ఏమవుద్దంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకి టోటల్ అయిపోయాక మనకి ఏమవుద్దంటే ఈవెన్ కౌంట్లో 5, ఆడ్ కౌంట్లో 5 అనేది ఉంటుంది. ఎప్పుడు ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చే టైంకి అప్పుడు మనకి అవి ప్రింట్ అయిపోతాయి అనమాట. ఈవెన్ కౌంట్ అని చెప్పేసి 5 అని ప్రింట్ అవుతాయి, ఆడ్ కౌంట్ అని చెప్పేసి 5 అని ప్రింట్ అవుతాయి. ఓకేనా? సో ఈ విధంగా మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందండి. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి ఏమైందండి ఈవెన్ కౌంట్ 6, ఆడ్ కౌంట్ 5 అని చెప్పేసి వచ్చిందనమాట. సో ఈ విధంగా మనకి ఈ కోడ్ అనేది ఇచ్చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రింట్ సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది చేద్దామండి. సో ఈ ప్రాబ్లం ఎలా చేయాలి ఏంటి అనే థింగ్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ అసలు మనం క్వశ్చన్ని క్లారిటీగా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నమ్ములో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 142 ఉంది అనుకోండి. సో ఈ 142లో ఉన్న ప్రతి ఒక్క డిజిట్ని మనం ఏం చేయాలంటే సమ్ చేయాలి. అది ఎలా చేస్తాం? సో 1 + 4 + 2. సో సమ్ చేసి ఎంత అవుతుందండి మనకి 7 అనేది వస్తుంది. సో ఇది మనకు అవుట్పుట్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అనేది మనకి 1, 2, 3, 4 ఉంది అనుకోండి. సో 1234లో నుంచి మనం ఈచ్ డిజిట్ని మనం సమ్ చేస్తాం. అంటే ఏం చేస్తాం? 1 + 2 + 3 + 4 ఈక్వల్ టు ఎంత అవుతుందండి మనకి 10 అనేది రావాలి అవుట్పుట్. సో ఇదండి క్వశ్చన్. సో క్వశ్చన్ అర్థమైంది కదా క్లారిటీగా. సో ఇప్పుడు మనం దీన్ని చేద్దామండి. సో ఇక్కడ నేను ఫస్ట్ నాకు 142లో నుంచి 1 తీసుకురావాలండి. సో ఈ 1 తీసుకురావడం కోసం ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ నెంబర్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తాను. సో స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తే అప్పుడు నేను ఈజీగా ఆ నెంబర్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ n = అని చెప్పేసి ఎస్టీఆర్ ఆఫ్ నమ్ అంటాను. సో ఇప్పుడు నాకేమవుద్దంటే 142 అనేది నాకు ఇంటీజర్ డేటా టైప్లో ఉంది. సో ఇప్పుడు ఆ నెంబర్ అనేది మనకి స్ట్రింగ్ డేటా టైప్లో కన్వర్ట్ అయ్యి నాకు n అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎన్లో నాకు 142 ఉంది. అది స్ట్రింగ్ డేటా టైప్. ఇప్పుడు నేను దాని మీద ఈజీగా ఇటరేట్ అవ్వగలను. సో ఎలా ఇటరేట్ అవుతావు? ఫర్ ఐ ఇన్ ఎన్ అని చెప్పేసి ఇటరేట్ అవుతాం. సో ఇప్పుడు నేను ప్రింట్ అయ్యాను అనుకోండి. సో ఇప్పుడు నాకేమవుద్దంటే 142లో ఉన్న ఈచ్ డిజిట్ అనేది మనకి సపరేట్గా వస్తుంది. 142 అని చెప్పేసి వచ్చింది. సో ఇప్పుడు ఐలో వచ్చిన ప్రతి ఒక్క డిజిట్ నేను ఏం చేయాలి? సమ్ చేయాలి. సో మీరు ఏమైనా నెంబర్స్ సమ్ చేయాలంటే సో ఇక్కడ మీరు డిఫాల్ట్ వాల్యూస్ 0 తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ సమ్ముకి నేను ఏం చేస్తానంటే ఈ ఐని యాడ్ చేస్తాను. సో ఈ ఐని యాడ్ చేయొచ్చా మనం? యాక్చువల్గా ఇక్కడ సమ్ములో మనకి 0 ఉంది. ఐలో మనకి ఫస్ట్ 1 వస్తుంది. బట్ ఆ 1 అనేది మనకి స్ట్రింగ్ డేటా టైప్లో ఉంటుంది. సో స్ట్రింగ్ని ఇంటీజర్ని యాడ్ చేసినప్పుడు మనకి ఎర్రర్ అనేది వస్తుంది అన్నమాట. అర్థమవుతుంది? సో ఇప్పుడు ఆ ఎర్రర్ అనేది ఏమొస్తుంది చూడండి ఇక్కడ. ఎర్రర్ అనేది టైప్ ఎర్రర్ వచ్చింది. అంటే ఇక్కడ మనకి స్ట్రింగ్కి ఇంటీజర్కి మనకి ఎడిషన్ చేయలేము అని చెప్పేసి వస్తుంది. సో అంటే ఇప్పుడు నేను ఈ 1 పక్క యాడ్ చేయాలి కదా. సో యాడ్ చేయడానికి నాకు వేస్ ఏమోనో చూస్తాను. సో అంటే నాకు ఒకే ఒక వే ఉంది. దీన్ని నేను ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి. సో ఇంటీజర్లోకి ఎలా కన్వర్ట్ చేస్తానంటే ఇంట్ ఆఫ్ అని చెప్పేసి కన్వర్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఫైనల్ నేను ఏం చేస్తానంటే అవుట్ లూప్ అదే ఫర్ లూప్ బయట నేను సమ్ అని చెప్పేసి ప్రింట్ చేస్తాను. సో ఒకసారి నేను రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేస్తే మనకి 7 అని వచ్చింది. సో ఈ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటనే థింగ్స్ గురించి చూద్దామండి. యాక్చువల్గా నాకు నమ్లో 142 అనే నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ అనేది నాకు ఇంటీజర్ డేటా టైప్లో ఉంటుంది. ఆ తర్వాత దాన్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా 142 అనే నెంబర్ మనకి ఏమవుతుందంటే ఎన్లో స్టోర్ అవుతుంది. ఆ తర్వాత సమ్లో 0 స్టోర్ అవుతుంది. ఫర్ ఐ ఎన్ అన్నాం అనుకోండి. ఈ స్ట్రింగ్ మీద మనకి ఇటరేట్ అవుద్ది. ఫస్ట్ మనకి 1 అనే వాల్యూ వస్తుంది ఐలో. సో ఆ 1 అనేది మనకి స్ట్రింగ్ డేటా టైప్ అండి. దాన్ని మనం ఏం చేసామంటే ఇంటీజర్లో కన్వర్ట్ చేసి సమ్లోకి యాడ్ చేసాం. సమ్లో ఆల్రెడీ 0 ఉంది. 0 + 1 అంటే ఏమవుద్ది? 1. ఆ తర్వాత మళ్ళీ మనకి ఐలో 4 వస్తుందండి. సో ఆ 4 అనేది కూడా మనకి స్ట్రింగ్ డేటా టైప్. దాన్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తే ఇప్పుడు ఆ 4 అనేది మనకి ఇంటీజర్లో ఉంటుందండి. సో ఇప్పుడు మనకి సమ్కి యాడ్ చేస్తున్నాం ఆ 4ని. సమ్లో ఆల్రెడీ 1 ఉంది. సో 1 + 4 అంటే ఎంత మనకి 5. సో ఆ 5 అనే వాల్యూ మనకి ఏమవుతుందంటే సమ్లో స్టోర్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ లూప్ రన్ అయినప్పుడు ఈసారి ఐలో 2 వస్తుందండి. సో ఆ 2 అనేది మళ్ళీ నాకు స్ట్రింగ్ డేటా టైప్లో ఉంటుంది. అది నాకు ఇంటీజర్లో కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు 2 అనేది మనకి ఇంటీజర్లో ఉంది. సో ఆ 2ని మనం దేనికి యాడ్ చేస్తున్నాం? సమ్కి యాడ్ చేస్తున్నాం. సో 5 + 2 అంటే ఎంత మనకి 7. ఆ తర్వాత మనకి ఐలో రావడానికి ఏ క్యారెక్టర్ లేదు. అంటే మనకి ఇక్కడ ఏమవుద్దంటే లూప్ అనేది ఎండ్ అయిపోద్ది. సో లూప్ అంతా అయిపోయే టైంకి మనకి సమ్లో ఏదైతే వాల్యూ అప్డేట్ అయి ఉంటుందో అది మనకి అవుట్పుట్లో ప్రింట్ అయిందండి. సో అర్థమైందే ఎక్స్ప్లెనేషన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ సమ్ అనేది 0 పెడదామండి. సో ఇనిషియల్గా మనం వాల్యూ పెట్టేద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 1, 2, 3, 4 ఇస్తాను. సో ఇప్పుడు అవుట్పుట్ ఏం రావాలి?
సో ఇప్పుడు అవుట్పుట్ ఏం రావాలంటే 10 అనేది రావాలి. సో ఇక్కడ చూడండి మనకి 10 అనేది వచ్చిందనమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామండి. సో అర్థమైంది. సో ఒకవేళ మీకు ఈ క్లాసెస్ అర్థమవుతున్నాయి, క్లారిటీగా అర్థమవుతున్నాయి అన్నట్లయితే మీరు ఒకసారి అర్థమవుతున్నాయి అని చెప్పేసి మెసేజ్ అదే చాట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అదేవిధంగా మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కావాలన్నా మీరు ఆ చాట్ బాక్స్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి మనం ఫర్దర్ వీడియోస్ అనేవి చేద్దాం. ఓకేనా. సో ఒకవేళ ఈ క్లాస్ అనేది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకోండి. సో సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ప్రాబ్లం మనం ఏం చూద్దామంటే సో ఇక్కడ ప్రింట్ ది గివెన్ నెంబర్ ఇస్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఆర్ నాట్. సో ఒక నెంబర్ అనేది ఇస్తారనమాట. సో ఆ నెంబర్ అనేది మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబరో కాదో కనుక్కోవాలి. అసలు ఫస్ట్ మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 153 ఇచ్చారనుకోండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం 153లో నుంచి ఈచ్ డిజిట్ని మనం సపరేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 153లో నుంచి ఫస్ట్ డిజిట్ ఏముందండి మనకి 1. సో ఈ 1ను మనం పవర్ చేయాలి. సో దేంతో పవర్ చేయాలి. సో దేంతో పవర్ చేయాలంటే ఈ 153 డిజిట్స్ లోపల నుంచి టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్నైతే ఉన్నాయో దాంతో మనం పవర్ చేయాలన్నమాట. సో అంటే 153లో టోటల్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి 3. ఆ 3తో నేను సమ్ చేశాను. ప్లస్ తర్వాత ఇంకేం రావాలండి తర్వాత డిజిట్ 5. సో ఈ 5 తీసుకొచ్చి ఈ 5ను కూడా మనం దేంతో పవర్ చేస్తామండి టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే 3తో పవర్ చేస్తాం. ఆ తర్వాత ప్లస్ అని ఇచ్చేసి ఇక్కడ మనం ఏం చేస్తామండి 3. సో ఇక్కడ 3 ఇచ్చేసి 3 కూడా మనం ఏం చేస్తామంటే 3తో పవర్ చేస్తాం. సో ఇక్కడ మనకి చేస్తే ఏమవుతుందంటే 1/3 అంటే 1. 5/3 అంటే ఎంత అండి 5/3 మీన్స్ నథింగ్ బట్ 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే ఎంత మనకి 125 ప్లస్ ఇక్కడ మనకి 27. సో ఈ మొత్తాన్ని యాడ్ చేసామనుకోండి 1 ప్లస్ 125 అంటే 126. సో 126 ఇంటూ 27 అంటే ఎంత అండి 153. సో ఇక్కడ మనకి ఫైనల్లీ ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో సో ఆ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ అనేది ఒకవేళ ఈ నెంబర్లో ఉన్న వాల్యూకి ఈక్వల్ అయిందనుకోండి. సో దీన్ని మనం ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటాం. లేదు అంటే మనం నాట్ అండ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని అంటాం. అర్థమైందండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను 24 తీసుకున్నాను అండి. సో ఈ 24 అనేది మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబరో కాదో కనుక్కోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ నేను 24 నుంచి డిజిట్స్ని సపరేట్ చేయాలి. ఫస్ట్ 2. సో 2ని సపరేట్ చేసి దేంతో పవర్ చేయాలి. సో మనం దేంతో పవర్ చేయాలంటే ఈ 24లో నుంచి టోటల్ డిజిట్స్ ఎన్నైతే ఉంటాయో దాంతో పవర్ చేయాలి. అంటే నేను ఏం చేస్తాను 2తో పవర్ చేశాను. ప్లస్ ఇక్కడ తర్వాత డిజిట్ ఏంటంటే 4. 4ని కూడా దేంతో పవర్ చేయాలి 2తో పవర్ చేయాలి. సో ఇక్కడ మనకి దీని టోటల్ వాల్యూ ఎంత వస్తుంది ఏంటనే థింగ్స్ కొంచెం చూద్దాం. సో 2/2 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16. సో టోటల్ వాల్యూ చేస్తే మనకి 20. సో ఈ దీని మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 20 అనే వాల్యూ వచ్చిందండి. సో ఈ 20 అనేది మనకి నమ్మలో ఉన్న వాల్యూకి ఈక్వల్ అయిందండి. కాదు ఈక్వల్ కాదు కాబట్టి దీనికి మనకి నాట్ అండ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని చెప్పేసి రావాలన్నమాట. సో క్వశ్చన్ అర్థమైంది క్లారిటీగా. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా చేస్తాం ఏంటనే థింగ్స్ గురించి చూద్దామండి. సో ఇక్కడ 153 తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ నాకు 1 రావాలి, తర్వాత 5 రావాలి, తర్వాత 3 రావాలి. సో ఈ విధంగా ఎలా వస్తుందండి. సో మీరు ప్రీవియస్ క్వశ్చన్ చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో ఈ 153 అనేది నాకు యాక్చువల్గా ఇంటీజర్ డేటా టైప్లో ఉంది. సో దీన్ని నేను స్ట్రింగ్లో కన్వర్ట్ చేశాను అనుకోండి. అప్పుడు ఈ 1 అనే నెంబర్ నేను ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు ఎస్టీఆర్ ఆఫ్ నమ్ అన్నాను. సో స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి నేను n అనే వేరియబుల్లో స్టోర్ చేశాను. సో నెక్స్ట్ ఏం చేస్తానండి. సో ఇప్పుడు నేను ఈ స్ట్రింగ్లో కన్వర్ట్ అయిన 153 ఉంది కదా దీని మీద నేను ఇటరేట్ అవుతాను. ఎలా ఇటరేట్ అవుతాం మనం ఫర్ ఐ ఇన్ ఎన్ అని చెప్పేసి ఇటరేట్ అవుతాం. సో ఇప్పుడు నేను ప్రింట్ అయ్యాను అనుకోండి. ఫస్ట్ 1 తర్వాత 5 తర్వాత 3 ఈ విధంగా నెంబర్స్ అనేవి సపరేట్ సపరేట్ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ కనపడుతున్నాయి కదా సపరేట్ సపరేట్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి అనే థింగ్స్ గురించి చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేయాలండి ఐని నేను పవర్ చేయాలి. దేంతో పవర్ చేస్తాం. సో ఈ టోటల్ డిజిట్స్ ఎన్నైతే ఉన్నాయో దాంతో పవర్ చేస్తాం. సో అంటే ఇక్కడ నేను ఐ అనేది యాక్చువల్గా స్ట్రింగ్ డేటా టైప్లో ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దాన్ని మనం ఇంటీజర్ డేటా టైప్లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయొచ్చు ఇంట్ ఆఫ్ ఐ. సో ఇంట్ ఆఫ్ ఐ అని చెప్తే అది ఇంటీజర్ డేటా టైప్లో కన్వర్ట్ అవుతుంది. సో దీన్ని మనం పవర్ చేయాలి. సో పవర్ కోసం మనం యూజ్ చేసే ఆపరేటర్ ఏంటండి డబల్ స్టార్. సో ఆ తర్వాత మనం ఏం చేయాలి టోటల్ డిజిట్స్ ఎన్నైతే ఉన్నాయో దాంతో చేయాలన్నమాట. అంటే మన థింగ్ బట్ మనం లెన్ ఆఫ్ ఎన్ అంటామండి. సో ఇక్కడ నంబర్ రాయకూడదండి ఎందుకంటే మనకి ఇంటీజర్ నెంబర్కి లెన్ అనే ఫంక్షన్ ఉంటుంది కాబట్టి లెన్ ఆఫ్ ఎన్ అంటే ఆ టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్నైతే ఉన్నాయో అది దీంట్లో వస్తుందండి. సో ఇక్కడ ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని మనం సమ్ చేయాలండి. సో సమ్ చేయాలంటే ఏం చెప్పాను నేను. సో డిఫాల్ట్ వాల్యూ మనం 0 తీసుకొని దానికి మనం ఏం చేస్తామంటే యాడ్ చేస్తూ ఉంటామండి. సో ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత బయటకు వచ్చాక సమ్లో నాకు ఒక వాల్యూ ఉంటుందండి. లూప్ మొత్తం అయిపోయే టైంకి సమ్లో ఏదైతే వాల్యూ ఉంటుందో
ఆ వాల్యూ అనేది ఒకవేళ మనకి ఈక్వల్ టు నమ్ అయింది అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని అంటామండి. ఏమంటామండి? ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని చెప్పేసి అంటాం. ఒకవేళ లేదు అనుకోండి, ఎల్స్లోకి వస్తే ఆ కండిషన్ ఒకవేళ సమ్ అనేది నమ్మకి ఈక్వల్ లేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రింట్ నాట్ అన్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటామండి. ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని చెప్పేసి అంటామండి. సో ఈ విధంగా మనం ఈ కోడ్ రాసాం. ఒక్కసారి మనకి కోడ్లో ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది ఏంటనే థింగ్స్ గురించి చూద్దామండి. ఓకేనా? సో ఫస్ట్ మనకి 153 ఉంటుంది. అది స్ట్రింగ్లో కన్వర్ట్ చేశాక మనకి 153 అనేది ఈ విధంగా ఉండి నాకు ఎన్లో స్టోర్ అవుతుంది. ఆ తర్వాత సమ్లో 0 ఉందండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇంటా 5 ఫస్ట్ ఐలో నాకు 1 వస్తుందండి. సో ఆ 1 అనేది మనకి ఏమవుతుందంటే ఇంటీజర్లోకి స్టోర్ అవుతుంది. అది ఇంటీజర్లో కన్వర్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ 1 అనే వాల్యూ ఇంటీజర్ ఫార్మేట్లో ఉంది. లెన్ ఆఫ్ ఎన్ అంటే ఎంత అండి? ఎన్లో నాకు టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి 3. సో ఇక్కడ మనకి 3 అనేది వస్తుందండి. 1³ అంటే మనకి ఏమవుద్దంటే 1. సో ఈ 1ని మనం ఏం చేస్తామంటే సమ్కి యాడ్ చేస్తామండి. సమ్లో ఆల్రెడీ 0 ఉంది. సో 0 + 1 అంటే 1. ఆ తర్వాత మళ్ళీ మనకి లూప్ రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే తర్వాత ఐలో 5 వస్తుందండి. సో ఈ 5 కూడా మనకి ఇంటీజర్లో కన్వర్ట్ అవుతుందండి. సో ఆ తర్వాత లెన్ ఆఫ్ ఎన్ అంటే ఎంతండి? 3. అంటే ఇక్కడ మనకి ఏమున్నట్లు 5³ 5 × 3 అంటే ఎంత అండి మనకి? 125. ఆ 125 మనం దేనికి యాడ్ చేస్తున్నాం? సమ్కి యాడ్ చేస్తున్నాం. సమ్లో ఆల్రెడీ 1 ఉంది. సో 1 ప్లస్ మనకి 126 అంటే 125 అంటే ఎంత వస్తుందండి? 126 అనే వాల్యూతో అప్డేట్ అవుతుందండి సమ్. ఆ తర్వాత మళ్ళీ లూప్ రన్ చేసినప్పుడు మనకి ఐలో 3 వస్తుందండి. సో ఇక్కడ మనకి ఆ 3 అనేది ఇంటీజర్లో కన్వర్ట్ అవుతుంది. లెన్ ఆఫ్ ఎన్ అంటే 3 వస్తుందండి. సో 3 × 3 అంటే ఎంత మనకి? 27. సో ఈ 27 మనం సమ్లోకి యాడ్ చేస్తామండి. ఆల్రెడీ మనకి సమ్లో 126 ఉంది. సో ఆ 126కి 27 యాడ్ చేస్తే మనకి 153 అనే వాల్యూతో అప్డేట్ అవుతుందండి. ఆ తర్వాత మనకి ఐలో రావడానికి ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ లేదు. సో అంటే ఏ క్యారెక్టర్ లేదంటే మనకి ఏమవుద్ది? ఇంకా మనకి లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ లూప్ నుంచి బయటకు వచ్చే టైంకి నాకు సమ్లో 153 ఉందండి. సో ఆ 153ని మనం నమ్కి కంపేర్ చేసాం ఈక్వల్ ఉందో లేదని చెప్పేసి. ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి నాకు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనేది ప్రింట్ అయిందండి. సో ఈ విధంగా మనకి ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. అర్థమవుతుందండి? సో ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేస్తే మనకి నాట్ అండ్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ వచ్చింది. ఎందుకని? సో ఒకసారి చూడండి ఇక్కడ రీజన్ ఏమై ఉంటుందో. ఇక్కడ నేను వాల్యూస్ ఇనిషియల్ వాల్యూస్ అండి మనకు కంటికి కనపడుతూ ఏమీ చేంజ్ అవ్వవు. ఓకేనా? క్లియర్గా అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనకి ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని చెప్పి వచ్చింది. ఇందాక మనం ఏం చూసామండి? ఇంకో ఎగ్జాంపుల్ 24. సో ఈ 24 నేను రన్ చేస్తున్నాను చూడండి. సో 24 రన్ చేస్తే మనకి నాట్ అండ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని చెప్పేసి వచ్చింది. ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. అర్థమవుతుంది? సో ఈరోజు క్లాస్లో మనం ఏం చూసామంటే లూప్స్ మీద ఈ 3 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసామండి. సో గైస్ ఈ క్లాస్ అనేది క్లారిటీగా అర్థమైనట్లయితే సో లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కావాలన్నా మీరు కామెంట్లో కామెంట్ చేయండి. సో ఆ టైప్ ఆఫ్ కంటెంట్ మీద మేము మీకు వీడియోస్ తీసి పెడతాం. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. ఆల్ ది బెస్ట్.